హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా తప్పక తెలుసుకోవాల్సిన ఇంక్రిమెంట్‌ల విధానం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ అనేది కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు. అది మన సర్వీస్ రికార్డ్‌లో ఒక మైలురాయి లాంటిది. అయితే దీని వెనుక ఉన్న నిబంధనలు, సెలవుల ప్రభావం మరియు ఇతర టెక్నికల్ అంశాలపైన చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. అందుకే అఫీషియల్ రూల్స్ ఆధారంగా ఇంక్రిమెంట్‌లకు సంబంధించిన ప్రతి విషయాన్ని, దాని వెనుక ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ మరింత వివరంగా ఇక్కడైతే తెలుసుకుందాము. సో, ఒక ఉద్యోగి ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? సెలవు పెడితే వాయిదా పడుతుందా? ఏదైనా పనిష్మెంట్ ఉంటే పరిస్థితి ఏంటి? ఈ విషయాలను ఫండమెంటల్ రూల్స్ ఎఫ్ఆర్ ప్రకారంగా క్షుణ్ణంగా తెలుసుకుందాము. సో, చాలామందికి తెలియని ఉద్యోగులకు బాగా కలిసొచ్చిన రూల్ ఇది. ఏంటంటే ఇంక్రిమెంట్ మానిటరీ బెనిఫిట్ రూల్ నంబర్ 11 ఒకటవ రూల్ అండి ఇది. సో, ఒకటవ తేదీ రూలు. ఉద్యోగులకు బాగా కలిసొచ్చే రూల్ ఇది. ఉదాహరణకు మీ యొక్క ఇంక్రిమెంట్ తేదీ ఒక నెలలో 18వ తారీఖున ఉందనుకుందాము. మరి పెరిగిన జీతం 18వ తారీఖు నుంచి ఇస్తారా అంటే, ఈ యొక్క రూల్ ఏం చెబుతోంది అంటే కాదు. ఎఫ్ఆర్ 11 ప్రకారంగా మీ యొక్క ఇంక్రిమెంట్ తేదీ ఆ నెలలో ఏ రోజైనా ఉన్నప్పటికీ, ఉదాహరణకు 10వ తేదీ, 25వ తేదీ ఉన్నప్పటికీ ఆ నెల 1వ తేదీ నుంచే మీకు పెరిగిన జీతం అనేది వర్తిస్తుందనమాట. ఉదాహరణకు పెన్షనర్లకైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెలలో ఎప్పుడున్నా సరే 1వ తేదీ నుంచే ఇస్తారు. దీనివల్ల లాభం అంటే దాదాపుగా ఆ నెల మొత్తం మీకు పెరిగిన జీతమే అందుతుందనమాట. ఇది ఉద్యోగులకు చాలా మంచి వెసులుబాటు. రెండవది ప్రొబేషనర్లకు ఇంక్రిమెంట్లు రూల్ నంబర్ 31A. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ప్రొబేషనర్స్‌కి ఇది చాలా కీలకం. ఉద్యోగంలో చేరిన తర్వాత నిర్దేశిత సర్వీస్ కాలానికి పూర్తి చేయాలి. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మీ ప్రొబేషన్ డిక్లరేషన్ అధికారికంగా ఆర్డర్ రావాలి. ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాతే మొదటి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. ఒకవేళ ఆర్డర్ లేట్ అయినా ఎరియర్స్ రూపంలో వస్తుంది కానీ ఆర్డర్ లేకుండా ఇంక్రిమెంట్ అయితే రాదు. అక్కడి నుంచే మీ యొక్క యాన్యువల్ ఇంక్రిమెంట్ సైకిల్ అనేది మొదలవుతుంది. ఇక మూడోది సెలవుల ప్రభావం. రూల్ నంబర్ 4 ఎఫెక్ట్ ఆన్ లీవ్స్. మనం తీసుకునే సెలవులు ఇంక్రిమెంట్ తేదీని మారుస్తాయా? కౌంట్ అయ్యేవి. మెడికల్ లీవ్, ఎర్న్డ్ లీవ్ లేదా ఇతర అధికారిక జీతంతో కూడినటువంటి సెలవులు సర్వీస్ కిందకే వస్తాయి. ఇవి ఇంక్రిమెంట్‌కు ఆటంకం కలిగించవు. కౌంట్ కానివి ఈఓఎల్ జీతం నష్టపు సెలవు లేదా సాధారణ సెలవు. ఎక్స్ట్రార్డినరీ లీవ్ తీసుకుంటే ఈ కాలం ఇంక్రిమెంట్‌కు లెక్కించబడదు. ఉదాహరణకు మీరు 10 రోజులు ఈఓఎల్ పెడితే మీ ఇంక్రిమెంట్ తేదీ కూడా 10 రోజులు ముందుకు వెళ్తుంది. నాలుగోది డైన్ నాన్స్. సో, డైన్ నాన్స్ ప్రభావం అంటే నో వర్క్, నో పే. అనధికారిక గైర్హాజరు లేదా సమ్మెకాలము. ప్రభావం ఎఫ్ఆర్ 17 ప్రకారంగా డైస్ నాన్‌గా ప్రకటించిన రోజులు మీ సర్వీస్ రికార్డ్‌లో లెక్క లేనట్టే. ఇవి ఇంక్రిమెంట్‌కు మాత్రమే కాదు, ప్రమోషన్‌కి మరియు భవిష్యత్తులో పెన్షన్‌కి కూడా కౌంట్ అవ్వవు. ఇది చాలా సీరియస్ విషయము. ఐదోది సస్పెన్షన్ కాలము. సాధారణంగా సస్పెన్షన్ పీరియడ్ ఇంక్రిమెంట్‌కు అర్హత ఉండదు. మినహాయింపు ఒకవేళ ఎంక్వైరీలో మీరు నిర్దోషిగా తేలి ఆరోపణలు రుజువు కాకపోతే అప్పుడు ఆ సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా పరిగణించి ఇంక్రిమెంట్‌ను మంజూరు చేస్తారు. ఆరోది పనిష్మెంట్స్ మరియు ఇంక్రిమెంట్స్. ఇది ఉద్యోగులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన తేడా. వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్. ఇంక్రిమెంట్ ఒక ఏడాది ఆగిపోతుంది. కానీ మన మరుసటి ఏడాదికి మళ్ళీ యథావిధిగా వస్తుంది. నష్టం తాత్కాలికంగా ఉంటుంది. విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇది తీవ్రమైనది. ఈ పద్ధతిలో ఇంక్రిమెంట్ కోస్తే అది శాశ్వత నష్టం. సో, మీ బేసిక్ పే తగ్గిపోతుంది. ఇది మీ తర్వాతి ఇంక్రిమెంట్ మీద, ప్రమోషన్ మీద, చివరికి రిటైర్మెంట్ అయ్యాక వచ్చే పెన్షన్ మీద కూడా దెబ్బ కొడుతుంది.
ఇక ఏడోది 45 ఏళ్ల వయసు దాటిన వారికి వెసులుబాటు. రూల్ నంబర్ 5 ఎగ్జెంప్షన్. చాలామందికి తెలియని రూల్ ఇది. 45 ఇయర్స్ దాటిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా క్లాస్ 4 నుండి పదోన్నతి పొందిన వారు సర్వీస్ రూల్స్ ప్రకారంగా పాస్ కావాల్సిన కొన్ని డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాకపోయినా వారి వయసు మరియు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంక్రిమెంట్ మంజూరు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక ఎనిమిదవది స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్. ఒక ఉద్యోగి తన పే స్కేల్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అక్కడితో జీతం ఆగిపోదు. వార్షిక ఇంక్రిమెంట్ రేట్ ఆధారంగా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు గరిష్టంగా 5 వరకు మంజూరు చేస్తారు. తద్వారా సీనియర్ ఉద్యోగులకు ఆర్థిక నష్టం జరగదు. ఈ మొత్తం సమాచారం నుండి మీరు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటంటే, ఇంక్రిమెంట్ తేదీ ఏ రోజు ఉన్నా ఆ నెల 1వ తేదీ నుంచే జీతం అనేది పెరుగుతుందని, అలాగే ఈఓఎల్ జీత నష్టపు సెలవు ఇంక్రిమెంట్ తేదీని వాయిదా వేస్తుంది. డైనాస్ సర్వీస్‌ని తగ్గిస్తుంది. ఇక ప్రొబేషనర్లు డిక్లరేషన్ ఆర్డర్ వస్తేనే ఇంక్రిమెంట్‌కు అర్హులు. ఈ రూల్స్ కేవలం పుస్తకాల్లోని అక్షరాలు మాత్రమే కాదు. ఇవి మన కెరీర్ మరియు ఫైనాన్షియల్ గ్రోత్‌ని నిర్ణయించే అంశాలు. కాబట్టి మీ సర్వీస్ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.